ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. కాబట్టి హృదయమునందు ఈ గురుగీతను హృదయమునందు గురుస్వరూపాన్ని తెలిసి నిత్యము కూడా ధ్యానించాలి. సర్వశుభాలు కలుగుతాయి. అంటే గురుస్వరూప బ్రహ్మతత్వము మిగులా ప్రకాశిస్తుందన్నమాట. ఒకవేళ మహావ్యాధుల చేత దుఃఖాలు సంభవించినప్పటికీ కూడా ఏది నశించినను కూడా గురుస్వరూపము అనేటువంటిది నాశము కానే కాదు. అట్టి గురుతత్వము మరి తన యొక్క స్వరూపమై ఉన్నందుచేత, అంటే శ్రీ గురుమూర్తి బోధించేటువంటి స్వరూపం ఎవరిదే అయి ఉన్నది అంటే తనదే అయి ఉన్నది. తను ఏమై ఉన్నాడు? ఇక్కడ మళ్ళీ మనం మొదటికి రావాలి. ఏమని? ఇక్కడ ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి, రెండవ వస్తువు లేదు. ఉండేటువంటిది సర్వేక సమస్తము, సర్వము కూడా సర్వవ్యాపకమై. ఇంకా సర్వము అనే పదానికి మిగులా మరేది చెప్పలేం. కాబట్టి సర్వము నిండి ఉన్నటువంటిది ఏంది? ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి అనుభవ సిద్ధి చెందినటువంటి ఆ పరమాత్మ స్వరూపమే అయినటువంటి గురు పరమాత్మ మనకి దేహధారణ గావించి ఈ విషయాన్ని తెలియజేశారు. తెలియజేసినప్పుడు మనం ఏమై ఉన్నాం అప్పుడు అక్కడ అంటే రెండవది లేదు కదా. అంటే ద్వితీయం నాస్తి, ఉండేటువంటిది కేవలం ఒక్కటే. ఆ ఒక్కటి మరి మనం రెండవది కాదు. మనం ఏమై ఉన్నాం? పరబ్రహ్మతత్వమునందే ఉన్నాం. సర్వవ్యాపకమైనది పరబ్రహ్మము. అంటే మనం ఎక్కడున్నాం? పరబ్రహ్మమునందే ఉన్నాం. ఏమై ఉన్నాం? పరబ్రహ్మమే అయి ఉన్నాం. ఎట్లా అయి ఉన్నాం అనేటువంటి విషయాన్ని గురించి క్రమముగా మనకి బోధించి, మనం ఏ ముసుగైతే వేసుకున్నామో, దేహ పరంపరలకు కొనసాగేటువంటి విధంగా ఏ అహంకారము అజ్ఞానము అనే ఏ ముసుగైతే వేసుకున్నామో ఆ ముసుగుని మన చేతులతో మనమే తీసివేసుకునేటువంటి ప్రయత్నం చేయించేటువంటి వాడే శ్రీ సద్గురుడు. అంటే అజ్ఞానం అనేటువంటిది ఇటిది, ఈ ఇంద్రియాల సమూహమైనటువంటి దీనితో అహంకార రూపమై ఇది అసత్యే అయినా వచ్చిపోయేటువంటి స్థితే కలిగి ఉన్నా కానీ దీనినే సత్యముగా భావిస్తూ ఉన్నావు. అసలు రాదు పోదు, రాని పోని సర్వవ్యాపకమైన శాశ్వత వస్తువు ఒకటి ఉన్నప్పుడు మరి ఇదెలా సత్యమవుతుంది? ఇదే సత్యమైతే కింద ప్రాణవాయువులన్నీ కూడా ఉత్క్రమణమై సర్వము కూడా దానిలో చలనరహితమై ఒక దేహం పడి ఉంది. దానిలో కూడా మనకున్నటువంటి అన్ని ఇంద్రియాలు ఆ కింద పడి భూపతనమైనటువంటి దేహంలో కూడా ఉన్నాయి. కానీ అది కదలడం లేదు, ఇది కదులుతుంది. అది చూడడం లేదు, ఇది చూస్తుంది. అది చెప్పడం లేదు, ఇది చెప్తుంది. అది స్పందించడం లేదు, ఇది స్పందిస్తుంది. ఈ స్పందించి చూసి రూపాన్ని గుర్తించి కదిలించేటువంటి సత్తా శరీరానిదైతే కింద పడి ఉన్నటువంటి శరీరానికి కూడా శరీరమే. దాంట్లో కూడా ఇక్కడ ఏ దేహేంద్రియాలు ఉన్నాయో అక్కడ కూడా అవే దేహేంద్రియాలు ఉన్నాయి. కానీ అది పలకడం లేదు, ఇది పలుకుతుంది. అంటే దీని యందు ఉన్నటువంటి ఏ విశుద్ధ చైతన్యం అయితే ఉన్నదో ఆ పదార్థమునందు నుండి తొలగింది అంటే అప్పుడు దీనిలో ఉన్నది కదా. అంటే ఈ వచ్చిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటిది ఇప్పుడు ఆ శరీరం కింద పడింది ఏమవుతుంది? కాలిస్తే బూడిదైపోతుంది, పూడ్చి పెడితే మట్టి అయిపోతుంది. మళ్ళీ ఆ పోయింది ఆ లోపల ఉన్నటువంటి చేతనం, లోపల ఉన్నటువంటి ఆ జీవుడు ప్రతిదాన్ని కల్పించుకొని మరి అప్పటిదాకా గంతులు వేసినటువంటి చైతన్యం ఎటుపోయింది? మరొక దేహాన్ని తీసుకొని వస్తుంది. ఎందుకు అంటే వాడు కర్మగతమైనటువంటి క్రియలలోనే వాడు మునిగి తేలాడు. కాబట్టి కర్మలకు ఆవలం ఉన్నటువంటి ఏ సత్య వస్తువును గురించి వాడు పరిజ్ఞానం పెంచుకోలేదు. కాబట్టి పరిజ్ఞానం పెంచుకొని ఆ జ్ఞానం అభ్యుదయమైనప్పుడు మాత్రమే దాని ప్రకారం దాని యొక్క మరి చిట్ట చివరి ఫలితం ఏంటి అంటే పరమాత్మ వస్తువుని చెందడం, తాను అదే ఉండడం. అప్పుడు ఈ దేహేంద్రియాలతో తనకు నిమిత్తం లేదు, పోతే
తను దాని యందు శరీరం ఉండగానే వ్యాప్తమై ఉన్నాడు. అది ఉంటేనేమి, జడప్రాయమైంది పోతేనేమి అనేటువంటి జ్ఞాన సత్తాన్ని కలిగించేటువంటి వాడు శ్రీ సద్గురుడు. ఆ జ్ఞాన సత్తా కలిగించేటువంటి వాడు కాబట్టి అటువంటి అంటే అరే నీవు ఈ వచ్చిపోయేటువంటి స్థితి కలిగినటువంటి జగత్ సంబంధమైన శరీరాలు జగత్తు నీవు కావు అని చెబుతూ, అయితే తన యొక్క స్వరూపమే అయ్యున్నందుచేత మిగుల సంతోషముతోటి, అంటే నా యొక్క తత్వం సర్వవ్యాపకమైన తత్వం, నేను ఎవరిని, సర్వవ్యాపకములో సర్వవ్యాపకాన్నే అనేటువంటి విషయం తనకి అనుభవ సిద్ధి పొందినప్పుడు మాత్రమే ఎంతో సంతోషంగా ఉంటాడు. ఆ తత్వాన్ని పొందింపజేసేటువంటి సత్తా శ్రీ గురుగీతకు మాత్రమే ఉన్నది. శ్రీ గురుగీత శ్రీ సద్గురుదేవునితో సమానమైనటువంటిది. ఇక్కడ శ్రీ సద్గురుదేవుడు ముఖార విందంతో ఆయన యొక్క అమృతమయమైనటువంటి వాగీంద్రియంతో మనకి ఏది బోధిస్తూ ఉన్నారో ఆ బోధ ఈ యొక్క శ్రీ గురుగీత. కాబట్టి ఈ గురుగీత అనేటువంటిది అంత సంతోషయుక్తమైన స్వంత సదనానికి చేరుకునేటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని పొందేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటిది. కాబట్టి ఈ గురుగీత అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా పరమ భక్తితో బాగా జపించాలి. ఒకవేళ వీలు పడలేదు, దీనిని మళ్ళీ వినాలి, దీనిని మళ్ళీ పఠించాలి. ఈ ప్రకారంగా అలా పఠించినప్పుడు, వినేటప్పుడు తన యొక్క శ్రద్ధ, తన యొక్క ఏకాగ్రత, తనకి దీక్ష ఇచ్చినటువంటి ఏ సద్గురుమూర్తి అయితే శరీరం ఉన్నప్పుడు ఉన్నారో ఆ సద్గురుమూర్తి యొక్క సందర్శనాన్ని మానసికంగా చేయాలి. అప్పుడు మాత్రమే తన యొక్క జ్ఞానం అనేటువంటిది మబ్బులు విడిన శరత్కాలంలాగా ప్రకాశవంతమవుతుంది. తన జ్ఞానము అనేటువంటిది నిరాటంకంగా కూడా తన యొక్క స్థితిని బలపరుచుకుంటుంది. ఆ బలపడినటువంటి జ్ఞానం ద్వారా తన యొక్క స్థితిని తాను పొందగలుగుతాడు. ఇవన్నీ కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణా కటాక్షముల చేత వచ్చినటువంటిదే కదా తన యొక్క జన్మ మరి తరించడం అనేటువంటిది. ఆ తరింపు మార్గాన్ని గురించి చెప్పేటువంటిదే శ్రీ గురుగీత. అంటే సాక్షాత్తు శ్రీ సద్గురుమూర్తి తన యొక్క అంటే జీవుని యొక్క గీతను మార్చివేస్తాడు. జీవుడు తెచ్చుకున్నటువంటి ఏ కర్మ గీతలు అయితే ఉన్నవో దానిని చెరిపివేసి బ్రహ్మజ్ఞానోపదేశం అనేటువంటి దానిని దీక్షగా ఇచ్చి దాని ప్రకారం ప్రవర్తిల్లరా అని చెప్తాడు. ఆ బ్రహ్మజ్ఞానోపదేశాన్ని తీసుకున్నటువంటి మరి ఆ హింసాత్మకమైనటువంటి ప్రవృత్తి వదలనటువంటి వారు బ్రహ్మజ్ఞానోపదేశం తీసుకున్న తర్వాత కూడా వారు ఏ విధంగా అంటే పైకొకటి లోపల ఒకటి పెట్టుకొని ఆ విధంగా నీచమైన దుష్ట విషయాలనే ఆలోచన చేస్తూ అహంకారముతో తన యొక్క కర్తృత్వంతో నేను ఎంతో చేశాను, నేను ఎంతో ఉపయోగపడ్డాను, నేను లేకపోతే వాళ్ళకు దిక్కు లేదు అనేటువంటి భావన ఏ శిష్యుడికైతే ఉంటుందో వాడు పరమ నీచ స్థాయికే దిగజారిన వాడు. వాడి కర్మను వాడే ప్రోధి చేసుకొని మూటగట్టుకొని పెట్టుకుని ఉంటాడు. వాడి యొక్క కర్మ వాసనలు అనేటువంటివి ఇంకా కూడా సంక్షయం అనేటువంటిది జరగల. అందుకే అటువంటి స్థితికి లోబడి ఉన్నాడు. కాబట్టి అంతా ఈ గురుగీత అనేటువంటిది ఎట్టిది అంటే జన్మ సాఫల్యతనే చేకూరుస్తుంది. తన యొక్క జన్మం యొక్క మళ్ళీ మరొక నష్టాన్ని తీసుకొని వచ్చేటువంటి శరీరాన్ని అయితే తీసుకుని రాదు. కాబట్టి ఈ గురుగీతను ఎప్పుడూ కూడా పరమ భక్తితో జపించాలి. అందుకే పరమ భక్తితో జపించాలి అంటే సాధ్యము కానప్పుడు పరమ భక్తితో ఆకర్ణించాలి, శ్రవణం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు ఒకసారి విన్నప్పుడు ఒక రకంగా అర్థమైతే మరొకసారి మరింత ముందుగా మరికొంత ఇంకా కొంచెం దగ్గరగా సామీప్యంగా జ్ఞానానికి అభివృద్ధి పదంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే జ్ఞానానికి ఉన్నటువంటి మహత్తే అటువంటిది. అది మనం ఎవ్వరం కూడా దానికి చేకూర్చింది కాదు, దానిని అభ్యసించాలి అనే ప్రయత్నంలో మనకు కలిగినటువంటి అనుభవాలు అవి అంతే అని చెబుతూ ఈ గీత యొక్క జపము చేత ఎవరైతే ఈ గురుగీతన గురించి జపము చేస్తారో
ఎల్లవేళలా కూడా జపము అంటే గురుగీతలో ఏ ధర్మాలైతే శిష్యునికి చెప్పబడినవో, ఏ అధర్మాలతో అయితే గురువు కూడుకుని ఉంటాడో అటువంటి వాడిని వదిలివేయాలనేటువంటి ధర్మాలు కూడా చెప్పబడినవి. పాషండుడైనటువంటి, కఠినాత్ముడైనటువంటి, నీచ ప్రవృత్తి కలిగినటువంటి, జ్ఞానం యొక్క పరాకాష్ఠ అయిన పరమాత్మ తత్వాన్ని పొందలేనటువంటి గురువులను వదిలివేయండి. దాని ద్వారా మీరు మరి ఇబ్బందులు పడతారు. దాని ద్వారా మీ జ్ఞానం అనేటువంటిది భ్రష్టత్వం చెందుతుంది. దాని ద్వారా మీరు ఉత్కృష్టమైనటువంటి పరమ జ్ఞానాన్ని పొందలేరు. అందుకే అంత నీచాత్ములైనటువంటి, కోరికలతో నిండినటువంటి వానికి, గురుద్రోహం చేసి గురుత్వాన్ని పొందినటువంటి వాడికి, మరి గురువు యొక్క విషయాలను కాజేయాలి అనుకునేటువంటి వాడికి ఒకటి చెప్పి ఒకటి అనుసరించేటువంటి గురువులను వదిలివేయండి అని చెబుతూ, అంతేకాదు ఓ పార్వతి, ఇంకా కూడా మిగులా సంతోషంతో ఎల్లప్పుడూ కూడా ఈ గురుగీతను గనక ఎవరైతే జపిస్తూ ఉంటారో, ఈ గీత యొక్క జపము చేత సకల వ్యాధులు కానీ, దుఃఖాలు కానీ, మరి తాపములు అంటే దేని చేత అయితే బాధపడుతున్నామో, తాపములు అనేవి 3 రకాలుగా చెప్తారు. ఆధ్యాత్మిక తాపం, అధిదైవిక తాపం, అధిభౌతిక తాపం. ఈ 3 తాపాలతోటే జీవుడు వేళలా కూడా నష్టపడిపోతూ ఉంటాడు. దానినే ఓర్చుకోలేకపోతాడు, వాటినే సహించలేకపోతాడు. ఆ 3 రకాలైనటువంటి తాపాలతోటి అవన్నీ కూడా ఈ గురుగీత జపము తోటి దుఃఖాలు, వ్యాధులు, తాపాలు ఇవన్నీ కూడా ఆ క్షణమే నశించిపోతాయి. శారీరక సంబంధమైనటువంటి విషయాలు అన్నీ నశించిపోతాయి. ఎందుకు? కనపడినటువంటి జ్ఞానాన్నే అభివృద్ధి చేసి సర్వవ్యాపకమై, సూక్ష్మాలలో సూక్ష్మమై, మహత్తుల్లో మహత్తైన పరమాత్మ తత్వాన్ని పొందింపచేయగలిగినటువంటి ఈ గురుగీతా జ్ఞానాన్ని జపిస్తే పరిమితమైనటువంటి ఈ దేహానికి సంబంధించిన వ్యాధులు, పీడలు నశించిపోతాయి. అటువంటి సమయంలో ఇది మహారక్షయే అయి ఉన్నది. ఎందుకు? దానిని నమ్మాలి, భక్తితో తప్పించాలి, భక్తితో జపించాలి. అంతేకాని దాని మీద మనమేదో పరీక్షలు పెట్టాలి అనుకుంటే మనకి సమయం వృధా తప్ప ఏమీ లేదు. భక్తితో సాధించలేనటువంటి విషయము అనేది లేనే లేదు. కాబట్టి కడు శ్రద్ధతో, కడు భక్తితో ఎవడైతే నమ్మికతో చేస్తాడో అటువంటి వాడు దానికి తగినటువంటి, వాడు ఆశించినటువంటి ఫలితాన్నే పొందుతాడు అని చెబుతూ, అంతేకాదు అటువంటి సమయంలో ఇది అంటే వ్యాధులు, బాధలు, దుఃఖాలు, తాపాలు వచ్చినప్పుడు ఇది మహారక్ష అయి నిలుస్తుంది. చాలా శ్రద్ధగా పఠించి జపించేటువంటి వాడిని ఇది చక్కగా దుఃఖాలకు ఆవలి తీరాన్ని చేరుస్తుంది అని. అందుకే దీన్ని ఎల్లవేళలా సర్వదా అంటే మరి ఎల్లప్పుడూ సర్వ అవస్థలలోనూ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో కానీ, మరి భూతకాలము, జరుగుతున్న కాలము, జరగబోయే కాలము, జరిగిపోయిన కాలము అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా దీనిని గురించి ఎవడైతే జపిస్తాడో తత్సంబంధమైనటువంటి ఘనమైనటువంటి ఫలితాన్ని వాని యొక్క భక్తి శ్రద్ధలను బట్టి దానిని పొందుతాడు అని తెలియజేస్తూ, అంతేకాదు గురుగీతాక్షరైకైకం ఎలాగంటే దీన్ని గురుగీత జప ఫలితాన్ని గురించి ఈ విధంగా వివరించి ఇంకా ఇప్పుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. గురుగీతాక్షరైకైకం మంత్రరాజామిదం ప్రియే అన్యే చ వివిధాః మంత్రాః కలాం నార్హంతి షోడశీ. శ్రీ గురుగీత యందున్నటువంటి శ్లోకాలలో ఒక్కొక్క అక్షరం కూడా మంత్రం కాదు. అది అంటే మంత్రాలలో కూడా శ్రేష్టమైనటువంటి మహామంత్రంగా నీవు తెలియదేవి. ఇక్కడ పరమేశ్వరుడు సాక్షాత్తు, ఇది ఎక్కడిది అంటే స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాద రూపమైనటువంటి శ్రీ గురుగీత. అయితే శ్రీ పరమేశ్వరుడు మాతకు ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఈ గురుగీతలో ఉన్నటువంటి ప్రతి శ్లోకంలోని ఒక్కొక్క అక్షరం కూడా అది మంత్రం కాదు దేవి, అది మంత్రాలలో కూడా శ్రేష్టమైనటువంటి మహామంత్రము.
అది సామాన్య మంత్రం లాంటిది కూడా కాదు. ఇక్కడ మంత్రము అంటే మననం త్రాయతే ఇది మంత్ర. ఏదైతే మనం నిరంతరం జపిస్తూ ఉంటామో ఆ జపించేటువంటిది మంత్రం. ఆ జపించేటువంటి సిద్ధి పొందిందా అది మనల్ని రక్షిస్తుంది. ఏ ధర్మాన్నైతే మనం రక్షిస్తూ ఉన్నామో ఆ ధర్మం తిరిగి మనల్ని రక్షించినట్లుగానే. ఎట్లా? ధర్మో రక్షతే రక్షత. అట్లాగే ఇది మననం త్రాయతే ఇది మంత్ర. మనం దేని ద్వారా అయితే బాధపడుతూ ఈ మహామంత్రాలను ఉచ్చరిస్తూ జపిస్తూ ఉన్నామో అది సిద్ధి పొందేదాకా మనం దానిని జపించడం మన విద్యుక్త ధర్మం. ఆ విధి నిర్వహణ ప్రకారం మనం జపించాం కదా, సిద్ధి పొందింది. తర్వాత దాని యొక్క మరి పని ప్రతిభావంతమైనటువంటి పని అప్పుడు ప్రారంభమవుతుంది. అది మనల్ని రక్షిస్తుంది. ఇక మనం వదిలిపెట్టినా అది మనల్ని వదిలిపెట్టదు. ఆ విధమైనటువంటి విషయంతో ఓ దేవి, ఈ గురుగీతలో ఈ చెప్పబడినటువంటి ప్రతి శ్లోకంలో కూడా ఒక్కొక్క అక్షరం కూడా మంత్ర సమానం. మంత్రం కాదు దేవి, మంత్రాలలో కూడా శ్రేష్టమైనటువంటి మహామంత్రంగా తెలియాలి. అట్టి ఏకైకాక్షర మహామంత్రాలతో నానా విధాలైనటువంటి ఇతర యంత్ర ముద్రాదులతో కూడినటువంటి మంత్రాలన్నీ కూడా 16వ అంశాన్ని పొందజాలవు. అందుకే కదా చెప్తూ ఉన్నారు, గురుగీతాక్షరైకైకం మంత్రరాజమిమం ప్రియై. కాబట్టి అన్యే చ వివిధాః మంత్రాః కలాం నార్హంతి షోడశిం. అంటే ఏ మంత్రాలు, ముద్రలు, యంత్రాలు చెప్పబడినప్పటికీ కూడా మనకు మంత్రాలు సప్తకోటి మహామంత్రాలుగా చెప్తారు. ఎన్ని మంత్రాలు ముద్రలు చేసినా, ఎన్ని యంత్రాలు ఎన్ని చేసినప్పటికీ కూడా, వాటినన్నింటినీ జపించినప్పటికీ కూడా ఇది శ్రీ గురు గీతలోని ఒక్కొక్క శ్లోకంలోని ఒక్కొక్క అక్షరానికి 16వ భాగానికి కూడా మిగతావి సరికావు. 16వ అంశంతో కూడా ఇది సమానమైనటువంటి స్థితిని పొందవు. కాబట్టి అంటే ఇక్కడ ఏకైకాక్షర మహామంత్రం యొక్క ఏకైకాక్షరము అనేటువంటిది ఏంటి? ప్రణవమే కదా. అయితే ఈ ఏకైకాక్షర మహామంత్రం యొక్క ఈ 16వ అయినటువంటి అంటే 16వ భాగానికి ఎట్టి ఫలితమైతే చెప్పబడుతుందో, మనం ఒక మంత్రాన్ని సఫలీకృతం చేస్తే ఆ సఫలీకృతమైనటువంటి మంత్రం యొక్క 16వ ఆ మంత్రం యొక్క ఫలితార్థం అంతా కూడా శ్రీ గురుగీతలో చెప్పబడేటువంటి శ్లోకంలో ఒక్క అక్షరానికి కలిగేటువంటి ఫలితంలో 16వ భాగానికి కూడా అది సమానం కాదు అని తెలియజేస్తూ, అంతేకాదు ఆ ఫలానికి మంత్రాలన్నింటి యొక్క ఫలాలు సరిపోవునది కానీ కాదు. ఏ ఒక్కదానికి? శ్రీ గురుగీతలో ప్రతి ఒక్క శ్లోకము మహామంత్ర సమానము. ఈ అక్షరానికి సరిపోయేటువంటివి ఎన్ని మంత్రాలున్నా, వాటి ఫలితాలున్నా అవన్నీ కూడా దీనికి సరిపోయేటువంటివా అంటే కానే కాదు అని చెప్తూ, అప్పటికీ కూడా అది చాలకనే ఉన్నది అని చెప్పడం. ఎన్ని మంత్రాల ఉపాసనలు చేసినప్పటికీ కూడా వాటన్నింటి యొక్క ఫలితం కూడా ఈ గురుగీతలో చెప్పబడినటువంటి శ్లోకంలో ఒక్క అక్షరానికి ఎంత ఫలితం ఉంటుందో దానితో అవన్నీ కూడా సమానం కాదు అని చెబుతూ, ఈ విధంగా శ్రీ గురుగీత అక్షరాలలోని ఒక్కొక్క అక్షరం యొక్క ఫలాన్ని కూడా తెలియాలి. ఎందుకు? అక్షరము అన్నప్పుడే నశింపు కానిది. నశింపు లేదు అంటే అమృతమైనదే కదా, అమృతప్రాయమే కదా, అంటే దానికి చావు లేదు. మృతప్రాయం కానటువంటిది అక్షరం. క్షరముతో ఉన్నటువంటి ఏ యొక్క క్షర సంపద ఏంటి? దృశ్యమాన ప్రపంచం. ఈ దృశ్యమాన ప్రపంచాన్ని వర్జించమని, వదిలివేయమని శాశ్వతమైన అక్షరమైనటువంటి నశించని ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ వస్తువును పొందించేటువంటిదే కదా అక్షరం అనేటువంటిది. ఆ అక్షరముతో మిగతా మంత్రాలు అనేటువంటివి ఎప్పటికీ కూడా సమానం కావు అని చెబుతూ, అందుకే శ్రీ గురుగీత అక్షరంలోని ఒక్కొక్క అక్షరానికి దాని యొక్క ఫలితాన్ని తప్పనిసరిగా తెలియాలి. అంటే ప్రతి అక్షరము కూడా అమృతప్రాయమైనది, అమృతమే ఇస్తుంది. దానిని అనుసరించినటువంటి వారికి మృతప్రాయమైనటువంటి జడత్వముతో కూడిన దేహేంద్రియాల యొక్క అస్థితి అనేది తెలిసిపోతుంది.
అప్పుడు సారవంతమైన శాశ్వతమైన వస్తువు యొక్క స్థితి తెలిసినప్పుడు ఏదైనా సరే మనం ప్రతి ఒక్కరం కూడా శాశ్వతమైన దానినే కదా తెచ్చుకుంటాం. ఎందుకు ఓ 10 రూపాయల వస్తువు తెచ్చుకోవాలంటే దీని డ్యూరబిలిటీ ఉంటుందా అని అడుగుతాం, దీని నాణ్యత ఏంటి అని అడుగుతాం, ఎంతకాలం మన్నిక కలిగి ఉంటుంది అని అడుగుతాం. అంటే తాత్కాలికమైనటువంటిది అది తెచ్చుకోం కదా. తెచ్చుకునేటప్పుడే ఏది వస్తు సముదాయంలోనే ఇట్లా చూసేటప్పుడు జ్ఞానంలో చూసినప్పుడు జ్ఞానము ద్వారా అరాకొరతో కూడినటువంటి మళ్ళీ దేహాల పరంపర కొనసాగేటువంటి విషయాన్ని పొందుతాడా? పొందడు. అంత అమృతప్రాయమైనటువంటి ఏ వస్తువు అయితే ఉన్నదో అదే శ్రీ గురు గీతలోని శ్లోకంలో ప్రతి అక్షరం యొక్క విలువ. అందుకే దాని యొక్క ప్రతి అక్షరం యొక్క విలువను కూడా ప్రతి ఒక్కరూ తెలియవలసిందే అని చెబుతూ, అంతేకాదు ఈ గురుగీత ఒక్కటి చాలు. ఎందుకు అంటే అనంతమైనటువంటి జ్ఞాన ఫలాన్ని ఇస్తుంది. నిజమే కదా. ఎలాగంటే ఈ గురుగీత, ఈ సద్గురుమూర్తి బోధించేటువంటి గీత, ఏ గీత అంటే ఈ దృశ్య సంబంధమైనటువంటి గీతను చెరిపేసి పరమాత్మ వస్తుతత్వమైనటువంటి ఆ తత్వాన్ని పొందింపజేసేటువంటి ఏ ఆదేశం అయితే ఉన్నదో అదే గురుగీత. గీత అనేటువంటిది వాక్కు అని కూడా వస్తుంది. అటువంటి గురుగీత గురువులు చెప్పేటువంటిది ఏ సత్శిష్యులైతే సత్తును ఆశించి చేరేటువంటి శిష్యులే సత్శిష్యులు. సద్గురువు సత్తునందే స్థిరపడి ఉండేటువంటి వాడే గురుడు. సత్తును గురించి ప్రబోధించగలిగిన వాడు గురుడు. సత్తు యందే స్థిరపడి ఉన్నవాడు సద్గురుడు. కాబట్టి ఈ సద్గురు తత్వం సత్శిష్యుని ఆ జ్ఞాన ఆవరణ తొలగించి వేసి జ్ఞానం యొక్క గమ్యమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని పొందింపజేయటమే కదా. అటువంటిదే కదా ఈ గురుగీత. కాబట్టి ఈ గురుగీత ఒక్కటే అనంతమైనటువంటి జ్ఞానఫలాన్ని ఇస్తుంది. అనంతమైన జ్ఞానఫలము అంటే అక్కడ ఆది లేదు, ప్రారంభము లేదు, అంతము లేదు. శాశ్వతమైనటువంటి ఏ వస్తువు అయితే ఉన్నదో ఆ తత్వాన్ని పొందింపజేసేటువంటిదే అనంతమైనటువంటి ఫలం అని చెబుతూ తక్కిన మంత్రాలన్నీ కూడా ఎటువంటివి? చిత్తభ్రమణ కలగజేసేటువంటివే. అందుకే సప్తకోటి మహామంత్రాహ చిత్తభ్రమణకారకాహ. ఎన్ని కోట్ల రకాల మంత్రాలు ఉన్నప్పటికీ కూడా చిత్తాన్ని చెంచలింపజేసేవే కానీ దానిని శాంత స్వరూపంతో చిత్తాన్ని నశింపజేసి పరమాత్మ వస్తువుని పొందేటువంటి విషయం చేసేటువంటిది కేవలం గురుగీత మాత్రమే అని చెబుతూ, అందుకే ఇది చాలా పవిత్రమైనది. ఎందుకు అంటే జ్ఞానస్వరూపమైనది కాబట్టి. సకల సౌఖ్యదము ఏ సౌఖ్యవంతమైనటువంటి జీవునికి పరమశాంతిని కలగజేసేటువంటిది ఏదైతే ఉన్నదో అదే. అందుకే అమందానంద పరిపూర్ణము అది శివము, కళ్యాణకారకము, శాంతము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.